నమస్తే. అక్టోబర్ 9 ఆశ్వేజ మాస గురువారం కృష్ణపక్ష తదియ రాత్రి 2:50 వరకు తదుపరి చవితి. భరణి నక్షత్రం రాత్రి 12:35 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:37 మధ్య కలదు. అట్ల తద్దే పర్వదినం గురువారం. భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము, కృత్తిక లంబయోగం కార్యహాని కనుక రాత్రి 12:35 లోపు ప్రయాణాలు అనుకూలం. యమునా నదిలో కనీసం వారం రోజుల పాటు స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి. సరస్వతీ నదిలో 3 రోజుల పాటు స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి. గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగుతాయి. అదే నర్మదా నదం దర్శనం చేసుకున్న వెంటనే అన్ని పాపాలు తొలగిపోతాయి. అక్కడ పితృ కార్యక్రమాలు చేయడం వలన 100 తరాలు తరిస్తాయి. అటువంటి క్షేత్రంలో మరకత లింగానికి అభిషేకిస్తే 3.5 కోట్ల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని లింగ స్కాంద శివపురాణం నందు కలదని గురువచనము. గోచారంలో గ్రహాల యొక్క ప్రభావము మీన కన్యా రాశి వారిపైన ప్రతికూల ఫలితాలు. వీటి నుండి బయటపడుటకు ఈ రాశుల వారు శివాలయంలో ప్రదోష పూజలు చేయించడం, లేదా పంచభూత లింగాలలో ఏదో ఒక లింగ దర్శనం చేసుకున్నా, లేదా సమీప శివాలయంలో గల జమ్మి వృక్షానికి 108 ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించడం వలన రవి శనిగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి అకాల ప్రమాదాలు, అపనిందలు, అపమృత్యు భయం తొలగి శుభం కలుగుతుంది. జై శ్రీరామ్.